నమస్తే అండి, వెల్కమ్ టు ఈగల్ హెల్త్. నేను మీ డాక్టర్ చింతల వెంకట రాకేష్, కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్, సంజీవిని హాస్పిటల్, విజయవాడ. పిల్లల్లో షుగర్ వ్యాధి వస్తుందా? అండ్ ప్రస్తుతం ఈ జనరేషన్లో ప్రస్తుతం మనం చూస్తున్నప్పుడు పిల్లల్లో వచ్చేటువంటి షుగర్కి ముఖ్య కారణం ఏంటి? కొన్ని సంవత్సరాల క్రితం, అంటే ఒక 10 సంవత్సరాల క్రితం నేను చదువుకునేటప్పుడు నా ఎక్స్పీరియన్స్లో పిల్లల్లో షుగర్ అంటే అది కేవలం టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ రాదు, అంటే కంపల్సరీ ఒకసారి షుగర్ కనుక్కుంటే వాళ్ళకి ఇన్సులిన్ వాడాల్సిందే అనేటువంటి ఈ పరిస్థితి ఉండేది. కానీ టైప్ 1 డయాబెటీస్ అంటే ఇన్సులిన్ మీద ఆధారపడేటటువంటి షుగర్ ట్రీట్ చేసేటటువంటి పేషెంట్స్ ఎంతమంది ఉంటున్నారో దాదాపుగా పిల్లల్లో కూడా టైప్ 2 డయాబెటీస్ పేషెంట్స్ అంతే వేగంగా పెరుగుతున్నారు. ఇందాక మనం అనుకున్నట్టు ఒబేసిటీ అనే పాండమిక్ అన్నాం కదా, సో ఈ పిల్లల్లో టైప్ 2 డయాబెటీస్ కూడా అదే పాండమిక్ విధంగా పెరుగుతుంది. 12 ఏళ్ల పిల్లలకి, 11 ఏళ్ల పిల్లలకి, 13 ఏళ్ల పిల్లలకి, 15 ఏళ్ల పిల్లలకి, 16 ఏళ్ల పిల్లలకి టైప్ 2 డయాబెటీస్ వస్తుంది. అంటే ట్యాబ్లెట్స్తో రెస్పాండ్ అవుతున్నారు, ఇన్సులిన్ వాడాల్సిన అవసరం లేదు, కానీ షుగర్ ఉంటుంది. ఎందుకు ఈ కారణం అంటే ఈవెన్ ఈ కారణాలు కేవలం టైప్ 2 డయాబెటీస్కే కాదు, ఈవెన్ టైప్ 1 డయాబెటీస్ పేషెంట్స్ కూడా మనకి ఈ కారణాలు అమలు పరుస్తాం. టైప్ 1 డయాబెటీస్ చాలామంది వాళ్ళు చాలా సన్నగా ఉంటారు, కానీ కొంతమందిలో టైప్ 1 డయాబెటీస్ ఉండి బాగా లావుగా ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళు వాడేటటువంటి ఇన్సులిన్ డోసు కనీసం ఒక 30-35% పెరుగుతుంది. సో ఈ కారణాలు వాళ్ళలో కూడా ఉండొచ్చు. చిన్నప్పటి నుంచి మనకి పెరుగుతున్నటువంటి ఊబకాయం ఒక ప్రధాన కారణం. మనం ఇందాక అనుకున్నట్టు ఊబకాయం ఎప్పటి నుంచి ఉంటుంది? పుట్టక ముందు నుంచే ఉంటుంది ఎఫెక్ట్. సో పుట్టిన తర్వాత బరువు ఎక్కువ ఉంటాము, ఆ తర్వాత మనకి ఫీడింగ్లో మార్పులు, తర్వాత తల్లిపాలు ఇవ్వలేకపోవటము, ఆ తర్వాత మనకి స్లోగా ఒక్కొక్క ఫుడ్, రకరకాల ఫుడ్స్, బయట ఫుడ్ తింటాము. ఎందుకంటే బయట ఇప్పుడు మనం వెళ్ళినప్పుడు కొన్ని వందల రకాల ఫుడ్ అవైలబిలిటీ ఉన్నాయి, రకరకాల టేస్ట్లు అవైలబుల్ ఉన్నాయి. సో పిల్లలు వాళ్ళకి నచ్చిన ఫుడ్ తీసుకొని తింటూ ఉంటాము, అండ్ దాన్ని మానిటర్ చేసే అవకాశం లేకపోవటము, అండ్ మనం ప్రేమగా ఎక్సెస్ ఫుడ్ ఇవ్వటము, పార్టీలు ఎక్కువ అవటము, వ్యాయామం లేకపోవటము, టీవీ ముందు ఎక్కువగా కూర్చొని ఉంటాము, వెళ్ళి ఒక అర్ధగంట ఆడుకోమంటే ఆడుకోపోవటము, ఆ స్క్రీన్ టీవీ చూడటము, ఫోన్ చూడటము, మొబైల్ చూడటము, కంటిన్యూస్గా అదే పనిలో ఉంటాము. బయటికి వెళ్ళి ఒక అర్ధగంట 40 నిమిషాలు చెమట పట్టేటట్టు ఆడుకునే పరిస్థితి లేకపోవటము. ఇంకొకటి ఎడ్యుకేషన్ స్ట్రెస్. మనం ఉదయం 6:30-7 మొదలుపెట్టి సాయంత్రం 7:30-8 వరకు కంటిన్యూస్గా ఒకటే చోట కూర్చొని ఆ చదువు గురించి స్ట్రెస్ పెట్టము. ఆ స్ట్రెస్ వల్ల కూడా మనం ఊబకాయం వస్తుంది అన్నమాట. స్ట్రెస్ ఇంపార్టెంటా? చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్ట్రెస్ ఎప్పుడైతే కంటిన్యూస్గా ఉంటుందో అది పిల్లలు చెప్పలేకపోవచ్చు, బాడీలో హార్మోన్ అసమతుల్యత స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా కార్టిజాల్ అనేటటువంటి హార్మోన్ ఎక్కువ అవుతుంది. ఆ కార్టిజాల్ అనేటువంటి హార్మోన్ ఎక్కువైనప్పుడు మనకి పొట్ట చుట్టూ కొవ్వు పెరిగిపోవటము, అండ్ మెడ చుట్టూ నలుపు రావటము, ఈ హార్మోన్ సమస్యలు స్టార్ట్ అవుతాయి. సో మనం ఈ ఫిజికల్ యాక్టివిటీ పెంచడంతో పాటు స్ట్రెస్ గురించి కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలి. అది ఏ రూపంలో ఉండేటువంటి స్ట్రెస్ అయినా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క లెవెల్లో ఉంటుంది. 5వ తరగతి చదివే వాడికి ఉంటుంది, 10వ తరగతి చదివే వాడికి ఉంటుంది, ఇంటర్మీడియట్ చదివే వాళ్ళకి ఉంటుంది. ఈ స్ట్రెస్ వల్ల ఉండే హార్మోన్ చేంజెస్ వల్ల నీటి బుడగలు రావటము, ఊబకాయం పెరగటము, ఈ 2 కారణాలు ఫ్యూచర్లో షుగర్కి దారి తీయటము, దానివల్ల బీపీ పెరగటము, కొలెస్ట్రాల్ సమస్యలు రావటం, ఇట్లా ఒక్కొక్కటి కారణం అవుతాయి. సో చిన్నప్పుడు మనకి వచ్చినటువంటి షుగర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే వాళ్ళు 13 ఏళ్ళకి షుగర్ కనుక్కున్నట్లయితే టైప్ 2 డయాబెటీస్ అంటే షుగర్ మన ట్యాబ్లెట్స్తో రెస్పాండ్ అయ్యేటువంటి షుగరు వాళ్ళకి 25 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చేసరికి షుగర్ కంట్రోల్ లేకపోతే అవయవాలు దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. సో ఒక 30 ఏళ్ళ యువకుడు లేదా యువతి మన కిడ్నీలు దెబ్బతినో, లేదా కళ్ళు దెబ్బతినో, లేదా కాళ్ళ నరాలు దెబ్బతింటే మన ఓవరాల్ మన ప్రొడక్టివిటీ, ఇండియా ప్రొడక్టివిటీ, నేషనల్ వైడ్ ప్రొడక్టివిటీ కూడా తగ్గిపోతుంది. సో చిన్నపిల్లలు వచ్చేటువంటి షుగర్ని చాలా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సాధ్యమైనంత వరకు ఊబకాయం కారణమైతే ఆ ఊబకాయం నిర్మూలించడానికి మనం ఏం చేయాలో అన్ని ప్రయత్నాలు చేయాలి. ట్యాబ్లెట్స్ మీద రాకుండా ఉండే స్టేజ్ని మనం ప్రమోట్ చేయగలగాలి. అది ఏ రూపంలో మందుల ద్వారానా, మన ఎడ్యుకేషన్ ద్వారానా, ఎక్సర్సైజ్ ద్వారానా, ఎడ్యుకేషన్ విధానం మార్చుకోవడం ద్వారానా, ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవడం ద్వారానా, అన్ని విధాలుగా మనం ఆ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కారణాన్ని కనుక నిర్మూలించగలిగితే వాళ్ళు ఇన్ ఫ్యూచర్ డయాబెటీస్ మందులు వాడకుండా చాలా కాలం పాటు ఆ షుగర్ నుంచి దూరంగా ఉంటారు. అలా కాకుండా అయితే కాంప్లికేషన్స్ ఎక్కువ వచ్చి చాలా తక్కువ వయసులోనే 30-35 ఏళ్ళ వయసులోనే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ హెల్త్. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి, నేను నివృత్తి చేస్తాను. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ హెల్త్ అండ్ బ్యూటీ.